అభివృద్ధి పనుల ముచ్చట అన్నారు. ఊరు లేకుంటేనే పనులు చేసిరన్న వార్త అని చెప్పి గిట్లా ఏడుస్తున్నోళ్ళని చూయిస్తున్నారేందని అనుకుంటున్నారా? వీళ్ళు ఏడ్చేది వాళ్ళకేదో పానంలో తక్లీఫ్ అయ్యి కాదు. కన్న తల్లి అసొంటి ఊరు కాలగర్భంలో కలిసిపోతున్నదని. అవునుల్లా సిద్దిపేట జిల్లా అక్కన్నపేట మండలం గుడాటిపల్లి ఊరు వీళ్ళది. వెళ్లి రిజర్వాయర్ కింద మునిగిపోతుందని ఆ ఊరి జనాలకు నష్టపరిహారం ఇచ్చి పునరావాస కాలనీకి తరలించిర్రు అధికారులు. ఇక ఆ ఊళ్ళున్న ఇండ్లను నేలమట్టం చేసి కూడా 2 ఏళ్లు దాటింది. కాకుంటే ఊరే లేకున్నా ఆ ఊళ్ళే అభివృద్ధి పనులు చేస్తున్నట్టు బిల్లులు మాయం చేసిర్రు కొందరు బద్మాష్ గాళ్ళు. ఆ ఊరిని జనాలు ఖాళీ చేసేయాళ్లకు గ్రామ పంచాయతీలో 39 లక్షల రూపాయల నిధులు ఉన్నాయట. దానికి తోడు అటు సెంటర్ సర్కార్ నుంచి ఇటు రాష్ట్ర సర్కార్ నుంచి కూడా వస్తున్న నిధులను ఇదివరకు ఆడ పనిచేసిన పంచాయతీ కార్యదర్శి లోకల్ లీడర్లు పెద్ద ఆఫీసర్లు కలిసి ఆం బుక్క పెట్టిర్రట. 2023-24 సంవత్సరంలో నీళ్లు సప్లై చేసేందుకు మోరీలు సాపు చేసేందుకు 67,200 రూపాయలు, కరెంటు పోలు బుగ్గల కోసం 1,14,912 రూపాయలు, నీళ్ల సరఫరా జీతాల కోసం 86,400 రూపాయలు, నీళ్ల సరఫరా ఇంకా వేరే ఖర్చులు కలిపి 60,400 రూపాయలు గ్రామ పంచాయతీల ప్రోగ్రాంలు చేసినా కూడా మంజూరైనాయి. ఇక అసొంటి ఖర్చుల కిందనే 2024-25 సంవత్సరంలో ఓ పారి 70,000 రూపాయలు, ఇంకో పారి 2,94,000 రూపాయల బిల్లులు మాయం చేసిర్రు కేటుగాళ్ళు. ఇక ఈ ముచ్చట గురించి ఈ అన్న పురాగా చెప్తున్నాడు ఇనుండ్రి. గుడాటిపల్లి గ్రామ పంచాయతీకి సంబంధించి భూ నిర్వస్తుని 2023 మే 11 రాత్రి మమ్మల్ని భూ నిర్వస్తులందరినీ ఇక్కడి నుంచి వెళ్ళి వాటర్ రింపేస్తామని చెప్పి తరలించడం జరిగింది. ఇదే ప్రాజెక్ట్ నుంచి వెళ్ళి అప్పటి నుంచి ఇప్పటి వరకు గ్రామ పంచాయతీ లేదు, గుడాటిపల్లి గ్రామ పంచాయతీ లేదు. మేము ఎప్పుడైతే ఊరు వెకేట్ చేస్తున్నామో అప్పటికి గ్రామ పంచాయతీలో ఉన్న నిల్వ మొత్తం 47 లక్షలు. అట్టి నిల్వ 47 లక్షల రూపాయలు మేము గ్రామం నుంచి బయటకు వచ్చినప్పుడు గ్రామ పంచాయతీలనే ఉండాలి. కానీ మరి 2023 నుంచి టిల్ నవ్ ఇప్పుడు 2025 వరకు దాదాపు 25 లక్షల నుండి 30 లక్షల వరకు గ్రామ పంచాయతీ నిధుల బిల్లులు క్లెయిమ్ చేయడం జరిగింది. మరి ఇక్కడ గ్రామం లేదు, ఇక్కడ నిర్వాసితులు లేరు, ఇక్కడ ప్రజలు లేరు, ఎలాంటి డెవలప్మెంట్ స్కీమ్ లేదు. ఎట్లా క్లెయిమ్ చేశారు, ఎలాంటి ఈ బిల్లులు ఎవరు తీసుకున్నారు అనేది మేము ఆర్టీఐ ఇన్ఫర్మేషన్ ద్వారా తీసుకోవడం జరిగింది. పూర్తి సమాచారాన్ని సేకరించడం జరిగింది. ఇలాంటి సొమ్మును, అవినీతిని అదన్నట్టు ముచ్చట. కన్న తల్లి లాంటి ఊరు ప్రాజెక్టు పాలై చెట్టుకోవలు పుట్టకోవలు అన్నట్టు ఊరోళ్ళంతా ఆగమైన బాధలుంటే ఇక దొరికిందే ఛాన్స్ అని కొంతమంది దొంగ బద్మాషాలు ఈ ఊరి గ్రామ పంచాయతీలున్న నిధులను స్వాహా చేసే ఉపాయం చేసిరట. అదే కాదు, అది వరకు గ్రామ పంచాయతీలున్న పాత సామాన్ల సుతం అమ్ముకొని జేబులు నింపుకున్నారట. శవాల మీద పేలాడేరుకున్నట్టు కాలగర్భంలో కలిసిపోయిన ఊరు మీద వాడు కూడా దోసుక తిన్నారంటే వీళ్ళని ఏమనుడు చెప్పుండ్రి. ఇక ఈ అవినీతి మీద పోరాటం చేస్తున్న గియాన్న కలెక్టర్ దాకా పోయి ఫిర్యాదు చేస్తే విచారణకు ఆదేశించిరట. మరిగా దీంట్లో పెద్ద పెద్దలు కూడా ఉన్నారు కాబట్టి విచారణ పకడ్బందీగా చేసి వాళ్ళు తిన్న పైసలన్నీ కక్కిచ్చి పునరావాస గ్రామంలో ఖర్చు పెట్టాలని గుడాటిపల్లి ఊరోళ్ళు అంటున్నారు. చూడాల మరి అధికారులు ఏం చేస్తారనేది.